హాయ్ అండి. ఈరోజు ఓల్డ్ క్లాత్తో రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే మా ఇంటి ముందు మొక్కలన్నీ తీసేశారండి. చాలా బాధగా ఉంది. అసలు ఏం జరిగిందో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈరోజు ఉదయాన్నే అయితే ఈ విధంగా రోడ్లు వేస్తామని వచ్చారండి. మేము ఈ ఇల్లు కట్టుకొని 5 years అయితే అవుతుంది. కానీ ఈరోజు వరకు కూడా మాకు డ్రైనేజీలు లేవు, రోడ్స్ కూడా వేయలేదండి. ఈ 5 years నుంచి కూడా చాలా అయితే ఇబ్బంది అయిందనమాట. అలాగే మేము ఇంటి ఎదురుగుండగా అవతల వాళ్ళ స్థలానికి మాకు రోడ్డుకి మధ్యలో మేము మొక్కలైతే వేసుకున్నాం అనమాట. అయితే మాకు బండి పెట్టుకోవడానికి అది చాలా నీడగా ఉంటుంది అన్నట్టుగా, కొంచెం చల్లగా కూడా ఉంటుంది కదా అని ఇదిగోండి ఈ విధంగా అయితే మా ఇంటి ముందు వ్యూ ఉండేదన్నమాట. ఇంకప్పుడు ఇదంతా మిస్ అయ్యాం. ఇలా చెట్లు కొట్టేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఎంతో ప్రేమతో పెంచుకున్నాను వీటిని. కానీ అన్ని మొక్కలు కొట్టేశారండి. వేప చెట్టు, గోరింటాకు చెట్టు, 2-3 రకాల మందారాలు అయితే వేసాను, మునగ చెట్టు, అలాగే జామ చెట్టు, కరివేపాకు చెట్టు, మొత్తం అన్నీ కొట్టేశారండి. మనసు చాలా బాధగానే ఉంది. కానీ అలానే డ్రైనేజీలు కావాలి, రోడ్డు కావాలి కదండి. మాకు వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. మట్టి అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. మనం ఎంత మంచిగా ఇల్లు కట్టుకున్నా రోడ్లు అవి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. ఆ ఇబ్బంది అంతా మేము ఈ 5 yearsలో చూసేసాం అనమాట. సో అందుకని బాధగా ఉన్నా కానీ ఓకే అనిపించింది అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ హడావుడితో సరిపోయిందండి. వంటకైతే లేట్ అయిపోయింది. ఈ లోపైతే పొలాన్ని నుంచి అరటి పువ్వులు తీసుకొచ్చారండి. ఇంకా దీన్ని మసాలా పెట్టి మువ్వంకాయలా వండుదామనేసి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా కొన్ని పనులు అయితే ఈరోజు చేసుకోవాల్సినవి ఉన్నాయండి. ఇంకా వంట చేసేసి ఇంకా ఆ పనులు అయితే మొదలు పెట్టాలని ఈరోజైతే నిర్ణయించుకున్నాను అనమాట. చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి. ఇంక ఈరోజు ఎలా అయినా అవి కంప్లీట్ చేయాలన్నట్టుగా ఈ పనులన్నీ చకచకా చేసేసుకున్నాను. అలాగే ఈ అరటిపువ్వు కర్రీ అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. మీలో ఎంతమందికి అరటిపువ్వు కర్రీ తెలుసు? మీ ఇష్టాన్ని కూడా మాకు కామెంట్లో చెప్పేయండి. ఇప్పుడు పిల్లలకైతే ఈ కూర గురించి అసలు తెలియదేమో అనిపిస్తుందండి. కానీ దీని పోషక విలువలు అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే నేను స్టిచ్చింగ్ పనిలోకి వెళ్ళిపోతాను. ఇదిగో ఈ విధంగా పాత నైటీలు అయితే నా దగ్గర ఉన్నాయండి. అవి 1 year వాడేసిన తర్వాత మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, అవేమో చిరగవు. తర్వాత క్లాత్ అయితే గట్టిగా ఉంటుంది. దాన్ని ఇంకా కొంచెం ఎలిసిపోయినట్టుగా అయిపోతాయి కదా కాటన్ నైటీలు. దాని గురించి మనం వేసుకోలేమన్నమాట. అలా పడేయకుండా మనం రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అయితే వర్షాకాలం వస్తుంది కదండి, డోర్ మ్యాట్లు అయితే మనకు చాలానే పడతాయి. బయట కొన్నవి అయితే కనుక మనకి తొందరగా నీరు పీల్చదనమాట. ఇంక ఇలా కాటన్ నైటీలతో కనుక కుట్టుకుంటే కనుక మనకి వాటర్ పీల్చి చక్కగా మనం యూజ్ అవుతుందని ఈ విధంగా అయితే కొన్ని డోర్ మ్యాట్లు అయితే కుట్టేశాను అనమాట. ఇంకా కొన్ని కిచెన్లో కావాల్సినవి, డైనింగ్ టేబుల్ మీద కావాల్సినవి, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఈరోజు స్టిచ్ చేసేసానండి.
పాత క్లాతులు కదా అని అవి ఉట్టినే పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకుంటే కనుక మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఇదైతే కనుక గిన్నెల స్టాండ్ కింద వేసుకుందామని ఇలా రౌండ్గా కుట్టేశాను. ఎందుకంటే గిన్నెలు కడుక్కున్నప్పుడు ఆ గిన్నెలో నీళ్లు వాడినప్పుడు కింద ఫ్లోర్ మీద పడి తెల్లటి మచ్చల్లా పడిపోతున్నాయండి. సో దాని గురించి ఈ విధంగా యూస్ చేసుకోవడం కోసం ఇదైతే కుట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా గిన్నెలు పట్టుకోవడానికి మసగుడ్డ కింద ఈ విధంగా అయితే కుట్టుకున్నానండి. మనం ఆ గుడ్డ ఈ గుడ్డ అన్నట్టుగా ఇలా గిన్నెలకు వాడేస్తాం కదా, అలా కాకుండా ఇలా నీట్గా కుట్టుకుంటే మనం వాష్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న నాప్కిన్స్లా కుట్టానండి. ఇవి గ్యాస్ దగ్గర గట్టు తుడుచుకోవడానికి, గ్యాస్ తుడుచుకోవడానికి మనకు ప్రతిరోజు అవసరమే కదా. సో వాటి గురించి ఈ విధంగా చిన్న చిన్నవి నాప్కిన్స్లా కుట్టేశాను అనమాట కొన్ని అయితే. ఇంకా ఇవి వచ్చేసి మనకి కూరగాయలకు ఉపయోగపడతాయని ఇలా సంచుల్లా కుట్టానండి. ఈ కూరగాయలు మనం ఈ విధంగా వేసుకుంటే కనుక కాటన్ గుడ్డలు ఇలా కుట్టుకొని ఈ విధంగా వేసుకుంటే కనుక మనకు నెల వరకు పాడవకుండా అయితే ఉంటున్నాయండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాకనే మీకు చెప్తున్నాను. మనకి నెల వరకు కూడా ఫ్రెష్గా ఉంటున్నాయన్నమాట కూరగాయలు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చుట్టేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే కనుక ఈజీగా తీసుకుని వాడుకోవడానికి ఉపయోగపడతాయండి. అదే పాలిథిన్ కవర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, అది నీళ్ళ పట్టేసి తొందరగా కుళ్ళిపోతున్నాయి అన్నమాట కూరగాయలు. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను, ఇదే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదైతే 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే పాలిథిన్ కవర్ వాడడం అంత మంచిది కూడా కాదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా రౌండ్గా కుట్టేసానండి. ఇదేంటంటే టేబుల్ మీద మనం వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో తీసుకోగానే మనకి టేబుల్ మీద పెట్టేస్తూ ఉంటాం కదా భోజనం చేసినప్పుడు. అయితే దాని వాటర్ అంతా టేబుల్ మీద పడిపోతూ ఉంటుంది కదా, అందుకని ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి గ్యాస్ దగ్గర మనం నిలబడి చాలాసేపు అయితే వంట చేస్తూ ఉండిపోతాం కదా, అలాంటప్పుడు మనకు టైల్స్ పాదాలకు తగ్గడం అంత మంచిది కాదు కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే రౌండ్గా ఒక డోర్ మెట్ అయితే కుట్టేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, పాత నైటీలను వేస్ట్గా పడేయకుండా రీయూస్ ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపించాను కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.